హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ గుమ్మడికాయ మన హెల్త్కి చాలా మంచిదండి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, రక్తహీనత ఉన్నవారు గుమ్మడికాయని రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. ముందుగా మనం గుమ్మడికాయని బాగా కడిగి తీసుకుందామండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చండి. ఇప్పుడు దీని లోపల ఉన్న పిక్కల్ని తీసేద్దామండి. ఈ గుమ్మడికాయ పిక్కలు కూడా మనం రాత్రిపూట నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు గుమ్మడికాయ పై తొక్క తీసేసి గ్రేట్ చేసుకోవాలండి. మొత్తం గుమ్మడికాయని అంతటిని ఇలా గ్రేట్ చేసుకోవాలండి. నాకు మొత్తంగా 3 కప్పుల గుమ్మడికాయ తురుము వచ్చింది. హల్వాకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము 3 కప్పులు, బెల్లం 1.25 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత గుమ్మడికాయ తురుమును వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. అరకప్పు గుమ్మడి ముక్కల్లో మనకి రోజంతా అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది. ఇవి కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుమ్మడిలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీస్ తక్కువగా ఉండడంతో బరువు పెరగకుండా చూస్తుంది. పిల్లల ఎదుగుదలకు, జ్ఞాపక శక్తికి ఈ గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదండి, గుమ్మడి తురుము అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1.25 కప్పు వరకు తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పులకి 1.25 కప్పు బెల్లం తురుము వేసుకున్నానండి. ఎక్కువ స్వీట్ కావాలనుకున్నవారు 1.5 వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. బెల్లం నుండి సపరేట్ అయిన వాటర్లోనే మొత్తం గుమ్మడికాయ తురుమంతా ఉడికిపోతుందండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.